నువ్వు దేన్ని పట్టుకోవాలనుకున్నావు? మనస్సుని, పామును పట్టుకోవాలనుకున్నావు. మరి దాన్ని వెతకాలి కానీ నువ్వు బయట పుట్టని కొడితే ఏం ప్రయోజనం? ఎంత చక్కటి ఉదాహరణ చూడండి. చాలా మంది ఆ పొరపాటు, ఆ తప్పు చేస్తారు. శరీరాన్ని శిక్షిస్తారు. శరీరాన్ని శిక్షించడం కూడా హింసే. మన శరీరాన్ని మనం శిక్షించుకోవడం కూడా హింసే, అంతే కదా? ఆ హింస తెలుస్తుంది కదా నీకు. పరా శరీర హింస మాత్రమే హింస కాదు, నీ శరీరాన్ని నువ్వు కష్టపెట్టుకోవడం కూడా హింస. అది పాపమే, అది పాపమే. అందుకనే చాలా మంది ఏదో డిప్రెషన్లో కోసుకోటాలు, గీసుకోటాలు, అన్నాలు మానేయటాలు, నిద్రలు మానేయటాలు, ఇవన్నీ చాలా తప్పు. అది ఇక సరే ఆత్మహత్య అనేది ఇంక దానికన్నా పాపం లేనే లేదు కదా. అందువల్ల శరీరాన్ని శిక్ష చేస్తాను అంటే లాభం లేదు. శరీరాన్ని దాన్ని శిక్షణతో దారిలో పెట్టుకోవాలి. ఆ శిక్షణ ఏకాదశి